Namaste, loving greetings from Lhasa Foundation. We welcome you all to the glorious and the most purposeful session of our life, that is EKAM, the Ekam, a product and a flagship personality development assistance service project of Lhasa Foundation. Ekam stands for the elevation of knowledge and action through motivation. Today's topic is quite interesting and quite useful to any individual in this world. మన జీవితంలో మనం ఎలా మెలగాలి అన్నది చాలా సుస్పష్టంగా మనకి అర్థమయ్యేటువంటి ఒక చాలా వినూత్నమైన, చాలా ఉన్నతమైన ఒక టాక్ని మనం ఈరోజు వినబోతున్నాం. దయచేసి ఈ గోల్డెన్ వర్డ్స్ని చిట్ట చివరి నిమిషం వరకు మిస్ అవ్వద్దు. ఆఫ్టర్ ఆల్ ఒక 200, 300, 150 రూపాయలు డబ్బులు వెచ్చించి ఒక సినిమా టికెట్ కొనుక్కొని వెళ్ళి కూర్చున్న తర్వాత అది ఎంత బోరింగ్గా ఉన్నా, ఎంత సుత్తిగా ఉన్నా, ఎంత హర్రర్ అయినా, ఎంత తలనొప్పి అయినా చివరి నిమిషం దాకా దాన్ని డబ్బులు ఇచ్చాం కదా అని భరించి మరి చూస్తాం. ఇక్కడ మనం ఏమీ వెల చెల్లించట్లేదు ఈ సెషన్కి. యాక్చువల్లీ నౌడేస్ ఒక కౌన్సిలింగ్ కావాలి అంటే ఇట్ ఈస్ పెయిడ్ కౌన్సిలింగ్, lakhs and thousands of rupees. But from the side of our foundation, with love and service, we are providing this wisdom and this knowledge at your హార్ట్ స్టెప్, మీ హృదయానికి అందేలా చాలా చక్కగా దీన్ని తీర్చిదిద్దుమని అందరికీ అందజేయడం జరుగుతుంది. విత్ దీస్ వెరీ ఇంట్రొడక్టరీ వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ద టుడేస్ టాపిక్ ఆఫ్ ABCD. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరం కూడా మనము చాలా చక్కగా A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్, D ఫర్ డాగ్ చదువుకుంటూనే ఉన్నాం. కానీ ABCD అనే అక్షరాలను దిద్దుతూనే ఉన్నాం పలక మీద, మన కాపీ రైటింగ్ బుక్స్లో, మన యొక్క స్కూల్స్లో, ఆ ప్రైమరీ స్కూల్స్లో, నర్సరీ స్కూల్స్లో మనం దిద్దుతూనే ఉన్నాం, చదువుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు కూడా మనం ABCDలు నేర్చుకోవాలి. అప్పుడు నేర్చుకునేటువంటి ABCDలు మన చదువుకి ఎలాగైతే ఒక పునాది రాళ్ళు మాదిరిగా, ఫౌండేషన్ స్టోన్స్ మాదిరిగా ఉపయోగపడ్డాయో, ఇప్పుడు మనం చదువుకునేటువంటి ఈరోజు మాట్లాడుకునేటువంటి ABCDలు మన జీవితాన్ని ముందుకు నడిపేటువంటి మైలురాళ్ళలో ఉపయోగపడతాయి. అప్పటి పునాది రాళ్ళు అయితే ఇప్పుడు మైలురాళ్ళు. దోస్ ఆర్ ద ఫౌండేషన్ స్టోన్స్, దీస్ ఆర్ ద మైల్ స్టోన్స్. కాబట్టి ABCD విచ్ ఇస్ క్వైట్ సింపుల్. A ఫర్ ఆల్వేస్, B ఫర్ BEB, C ఫర్ cheerful, D for delightful. Always be cheerful and delightful. ఎల్లప్పుడూ cheerful, చాలా చిరునవ్వుతో, ఆనందంగా, delightful, సమృద్ధిగా, అద్భుతముగా, సంతృప్తిగా, మహదానందంగా జీవించు. ఇదే కదా జీవితంలో కోరుకుంటాం. ఎన్ని సంపాదించినా, ఎంత సంపాదించినా, ఎవరు మన చుట్టూ ఉన్నా, ఏ సొంత ఇల్లు కట్టుకున్నా, సొంత కారులో మనం ప్రయాణం చేస్తున్నా, ఏదేమైనా సరే మన యొక్క కోరికంతా కూడా ఆనందంగా ఉండాలి, చిరునవ్వుతూ ఉండాలంతే కదా. ఎవరు ఏడుస్తూ ఉండాలని, దుఃఖంతో నిండిపోవాలని ఎవరు కోరుకోరు కదా. నోబడి విల్ ప్రే లైక్ దట్, నోబడి విల్ చూజ్ లైక్ దట్. అయితే ఈ ఆల్వేస్ బీ cheerful అండ్ డిలైట్ఫుల్, ఆనందంగా, చిరునవ్వుతో, అద్భుతంగా ప్రతిక్షణం ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా ఉండాలంటే వాట్ ఆర్ ద ఫార్ములా? ఏంటి అసలు ఫార్ములాస్ ఏంటి? దెర్ ఆర్ 4 ఇంపార్టెంట్ వేస్ వేర్ వీ కుడ్ ఎంజాయ్ అవర్ లైఫ్ cheerfully అండ్ డిలైట్ఫుల్లీ. మన జీవితాన్ని అద్భుతంగా, ఆనందంగా, చిరునవ్వుతో గడపాలంటే 4 ఉన్నాయి. అవే ABCD. 4. ఈ 4 గుర్తుంచుకోండి చాలు. ఎల్లవేళలా యూ విల్ బీ హ్యాపీ, యూ విల్ బి డిలైట్ఫుల్, యూ విల్ బి cheerful. చాలా హ్యాపీగా ఉంటాం ఎలాంటి కండిషన్లోనే. ఫస్ట్
ఏ ఎప్రిషియేషన్. ఎస్, యు హర్డ్ రైట్. ఎప్రిషియేషన్ అంటే ఒక రకమైన ప్రోత్సాహంతో కూడినటువంటి యొక్క మాట, పొగడ్త కాదు, నాట్ ఇదేదో పొగడ్డం కాదు. ఎప్రిషియేట్. ఎవరిని అప్రిషియేట్ చేయాలండి? ఓ, నువ్వెంత అందంగా ఉన్నావో అని భార్యని అప్రిషియేట్ చేయాలా? ఏమంటే మీరు హ్యాండ్సమ్గా ఉన్నారండి అని భార్య భర్తని అప్రిషియేట్ చేయాలా? మనం ఎవరిని అప్రిషియేట్, సెకండ్ పర్సన్ని అప్రిషియేట్ చేయడం అనేటువంటిది ఇట్స్ ఎ సెకండ్ టాక్. బట్ ప్రైమోనియల్గా, ప్రాథమికంగా, ఇన్ ఎ ప్రైమరీ వే, ఫస్ట్లీ వీ షుడ్ అప్రిషియేట్ అవర్ లైఫ్. యు హర్డ్ రైట్, వీ షుడ్ అప్రిషియేట్ అవర్ లైఫ్. మన జీవితాన్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. ఎస్, మన బాడీని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. బయట ఎవరితోనో పక్కవారితో కాదు. భగవంతుడు ఎంతటి అద్భుతమైన జీవితం ఇచ్చాడు, భగవంతుడు ఎంతటి సుందరమైన దేహాన్ని ఇచ్చాడు, భగవంతుడు ఎంతటి జ్ఞానవంతమైన ఆలోచన శక్తిని ఇచ్చాడు, భగవంతుడు ఎంతటి అపూర్వమైన జీవన క్రమాన్ని ఇచ్చాడు. వీ షుడ్ అప్రిషియేట్. చాలామంది లేని దానికోసం మాడతారు. చూసారా నాకు సగం జుత్తు లేదు, చూసారా నా హెయిర్ వైట్ అయిపోయింది, చూసారా నాకు సరిగ్గా కనిపించట్లేదు, చూసారా నాకు నోట్లో పళ్ళు ఊడిపోతున్నాయి, చూసారా నా ఫేస్ ఎలా ఉంది. అంటే వీఆర్ ఎవర్ పాయింటింగ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ విత్ అస్. But we are not at all focusing or praying or extending our gratitude or appreciating ourselves. ఈ ప్రపంచంలో ఎప్రిషియేషన్ ఇచ్చినటువంటి మెడిసిన్ లేదు ఇంకోటి. ట్రూత్, యు హర్డ్ రైట్. ఎప్రిషియేషన్ ఇచ్చినటువంటి మెడిసిన్ లేదు. దెర్ ఈజ్ నో గ్రేటెస్ట్ మెడిసిన్ దెన్ ఎప్రిషియేషన్. పిల్లలతో కానీ, పెద్దలతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ, వావ్, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళలో ఒక ఎప్రిషియేటివ్ క్వాలిటీ ఉంటుంది. యు హోల్డ్ దట్, యు అప్రిషియేట్ దెమ్. ఎంత బాగుంటుందో మనస్ఫూర్తిగా చేయాలి. మనస్ఫూర్తిగా వీ షుడ్ అప్రిషియేట్. అక్కడే ఉంటుంది. ఒక్కొక్కసారి పాఠశాలలోని ఉపాధ్యాయుడికి, టు ద టీచర్ ద స్కూల్, చాలా కోపం వస్తుంది. ఫాట్ 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 నాలాంటి వాడైతే ఫాట్ 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 నాలుగు తగిలిస్తాడు. అప్పుడు కానీ వాడు వినడు, ఆ పిల్లవాడు వినడు. అప్పుడు మనం రూట్ మార్చాలి. నో, వాడిని పిలిచి బొజ్జగించి వాడి చేతి మీద, నుదుటి మీద కిస్ చేస్తే, బంగారం రా నువ్వు మాట వింటారా, నువ్వు అలా అలర చేయకూడదు అంటే, ఖచ్చితంగా ఐ హ్యావ్ సీన్ మెనీ థింగ్స్ లైక్ దట్ ఇన్ మై లైఫ్. అప్రిషియేట్. దెర్ ఈజ్ ఎ బ్యూటీ ఇన్ దిస్ నేచర్. అప్రిషియేట్. మనకి ప్రాబ్లం ఏంటంటే, మనం అప్రిషియేట్ చేయడానికి అవతల పక్క వాళ్ళ మనిషి అయి ఉండాలి, అవతల పక్క వాళ్ళతో మనకి ఏదో అవసరం ఉందో. ఇప్పుడు ఏమనిపిందంటే వాడుక భాషలో, వీడు సబ్బు కొడుతున్నాడు రా, అరే వీడు బిస్కెట్ వేస్తున్నాడు, మొలక చెట్టు ఎక్కించుకో, అందరం ఎక్కించుకో, నన్ను అక్కడ తోసేకు, వీడు వేసాడు అంటే వీడు ఏదో ఒక పొగడ్త, ఏదో ఒక విధంగా అవతల వాడిని వశపరుచుకోవడానికో, మెస్మరైజ్ చేయడానికో, వాడిని మనం లోబరుచుకోవడానికో, వాళ్ళకి మనం డామినేట్ చేయడానికో వాడేటువంటి యొక్క లేనిపోని పొగడ్త మాటలే అనుకుంటున్నారు తప్ప, ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్లో ఈ భగవంతుడి ఇచ్చిన అద్భుతమైన ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి పదార్థము పరమార్థమే అనేటువంటి ఒక దివ్యమైన భావనతో మన నుండి ఉద్భవించేటువంటి ఒక పదాలు అనేటువంటివి హృదయాల్ని తాకటం లేదు. అప్రిషియేట్ చేయడం తెలుసా అండి? వీ గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్. ఇలా నడుస్తూ ఉన్నాం, లేచి దేవుడి గది దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాం. లేవగానే ఫేస్ వాష్ చేసుకుంటాం. లుక్ అట్ యువర్ ఐస్, హౌ బ్యూటిఫుల్ దే ఆర్. Look at your rosy lips, how inspiring they are. ఆ పెదాలే కదా నీ వాక్కుని ఈ ప్రపంచానికి అందజేసే అద్భుతమైనటువంటి యొక్క వేదిక. నీ దివ్యమైన మొహాన్ని చూసుకో నీ యొక్క మిర్రర్లో. వాట్ ఏ మంగళప్రదమైనటువంటి, శుభప్రదమైనటువంటి యొక్క, మన దేవుడిలో శుభత్వం ఉన్నది, పలానా వాడి మొహం చూస్తే బాగా జరుగుతుంది, పలానా వాడు చేయి బాగుంటుంది. అరే నీకంటే మించినవాడు. ఇది చాలా అప్రిషియేషన్ అవసరం. తర్వాత మనుషుల్ని పొగడ్డం కాదు, సంఘటనల్ని కూడా అప్రిషియేట్ చేయి. ఒక బ్రష్ మీద పేస్ట్ పెట్టుకున్నావు, నోట్లో పెట్టుకున్నావు, వాట్ ఏ బ్యూటిఫుల్ స్మెల్ ఇట్ ఈస్. ఎంత ఫ్రెష్ స్మెల్ వస్తుంది. ఆ బ్రష్ చేసిన తర్వాత అని ఒకసారి అనుకుంటే ఎంతటి అద్భుతమైనటువంటి సువాసన నోటి నుంచి వస్తుంది. మనం స్నానం చేయడానికి వెళ్తే ఆ లిక్విడ్, ఆ సోప్లో
ఆ సోప్ యొక్క ఫ్రాగ్రెన్స్లో ఎంత పరిమళం మన నుంచి జాలువారుతూ ఉంటుంది. అంటే ఎప్రిషియేట్ చేయడానికి పోతూ ఉంటే ఈ జీవితంలో ప్రతి క్షణంలో టీ కప్పుతో టీ తాగుతున్న దగ్గర నుంచి, ఒక సిప్ తాగుతున్న దగ్గర నుంచి, ఒక స్వీట్ని కొరికి ఒక బిస్కెట్ని తిన్న దగ్గర నుంచి, ఒక డెలిషియస్ లంచ్ చేసిన దగ్గర నుంచి, ఒక మనిషితో మాట్లాడిన దగ్గర నుంచి, ఒక మనిషితో మూవ్ అయినప్పుడు కానీ, నేచర్ని చూసినప్పుడు కానీ, ఒక పుష్పం కానీ, ఫ్లవర్ కానీ, ఒక సీన్ కానీ, సీనరీని కానీ, ఒక వాటర్ ఫాల్ని కానీ, ఆ రోడ్డుని కానీ, ఆ సన్ లైట్ని కానీ, ఏదైనా ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా, సంఘటన అయినా, మనిషి అయినా ఎప్రిషియేషన్కి అర్హులే. అది మనం చేయలేకపోతున్నాం అంటే అది మన దౌర్భాగ్యం. ఆల్వేస్ బీ చేర్ఫుల్, డిలైట్ఫుల్లో మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఈ ప్రపంచాన్ని, ఈ ప్రకృతిని, ప్రకృతిలో ప్రతి పదార్థాన్ని మనం ఎప్రిషియేట్ చేయాలి. వండర్ఫుల్, కీప్ ఇట్ అప్, వండర్ఫుల్, సే థ్యాంక్స్. ఎప్రిషియేట్ చేయడానికి కొన్ని పదాలు ఉన్నాయి, అవి మనం నేర్చుకోవాలి. ఎస్, అవి మనం నేర్చుకోవాలి. మనం ఏం తింటునుకుంటాం, మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం, ఓ బట్టలు కొనుక్కున్నాం. ఐ వెంట్ టు ఏ షాపింగ్ మాల్, ఐ పర్చేస్ దిస్ డ్రెస్, బిల్ అయిపోయింది, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటాడు. వీ హ్యావ్ టు సే థ్యాంక్స్. మనం కూడా థ్యాంక్ యూ, వెల్కమ్, నువ్వు చెప్పిన దానికి థ్యాంక్స్, వెల్కమ్. బట్ ఐఎమ్ ఆల్సో ఎక్స్టెండింగ్ మై థ్యాంక్స్. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ టుడే, దిస్ డ్రెస్ ఈజ్ నాట్ దేర్ ఇన్ మై హ్యాండ్. ట్రూలీ. ఒక రోడ్డు మీద మనం ఒక ఫ్రూట్స్ కొనుక్కుంటాం, వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్టెండ్ యువర్ గ్రాటిట్యూడ్. ఎప్రిషియేట్ చేయడానికి మన యొక్క కృతజ్ఞత చెప్పడం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. ఎవరికైనా, చిన్నవాళ్ళని కానీ పెద్దవాళ్ళు అవనేయండి కానీ, నేను మా పిల్లల దగ్గరికి వెళ్తే ప్రేయర్లో, స్కూల్ అసెంబ్లీలో నిలిచేటప్పుడు వాళ్ళకి ఫస్ట్ నేను చేతులు చూపించి నమస్తే అని చెప్తాను. బిఫోర్ చిల్డ్రన్ విష్ మీ. బికాజ్ అదృష్టం కదా, ఒక 400 మంది పిల్లలకి, 40 మంది ఉపాధ్యాయులకి ఒకేసారి అద్భుతంగా 440 భగవత్ స్వరూపాలకి నేను నమస్కరించేటువంటి ఒకే అద్భుతం ఏంటంటే నాకు అవకాశం కలిగిందే. కోవిలికి వెళ్తే అక్కడ ఒక దేవుని చూడగలరు, ఇక్కడ 440 మంది దేవుళ్ళు చూస్తున్నాం. ఈజ్ ఇట్ నాట్ అప్రిషియేటింగ్ ద వరల్డ్? మన భావన, సేయింగ్ గ్రాటిట్యూడ్, ప్రేయింగ్ ఫర్ దెమ్. ఒక జీవితంలో, వాళ్ళ జీవితంలో ఎంతో విచారణలో ఉంటారు, ఎంతో దుఃఖంలో ఉంటారు, ఎంతో బాధలో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నీ జీవితం చాలా బాగుంటుంది, నీ జీవితం అందంగా ఉంటుంది, నీ జీవితం ఆనందంగా ఉంటుంది, ఇప్పటి పరిస్థితి నువ్వేం వర్రీ అయిపోకు. కమింగ్ ద ఫ్యూచర్ విల్ బి సో మచ్ గోల్డెన్, సో మచ్ మ్యాచ్లెస్ ఆఫ్ బ్లిస్ అండ్ జాయ్ నీకు కలుగుతుంది. డోంట్ వర్రీ. నీలో చూసావా ఈ విజ్డమ్ ఉంది, నీలో చూసావా ఈ జ్ఞానం ఉంది, నీలో చూసావా ఈ పటుత్వం ఉంది, నీలో చూసావా ఇదందని ఒక మనిషికి తన యొక్క ఎబిలిటీస్ని మనం కనుక గుర్తించి చెప్పగలిగితే బ్యూటిఫుల్ అప్రిషియేషన్ అది మనం నేర్చుకోవాలి. మన మాట ఎదుటి వ్యక్తికి ఔషధం అవ్వాలి, మన మాట ఎదుటి వ్యక్తికి మంత్రం అవ్వాలి, మన మాట ఎదుటి వ్యక్తికి ప్రమోదం అవ్వాలి, మన మాట ఇతరులందరికీ కూడా చాలా అద్భుతమైన యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అవ్వగలగాలి. ఎప్రిషియేట్ ఎవ్రీథింగ్. దానికి గ్రాటిట్యూడ్, ప్రేయింగ్. దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, డోంట్ ప్రే ఫర్ యువర్ సెల్ఫ్. ఎవరైనా కష్టంలో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వాళ్ళ లైఫ్ని అప్రిషియేట్ చేసే విధంగా భగవంతుణ్ణి ప్రార్థించు. అది వాళ్ళకి లైఫ్లో ఒక అప్రిషియేషన్. కాబట్టి అప్రిషియేషన్ అంటే ఏదో పొగడ్డం కాదు, ఏదో లేని విషయాల్ని గొప్పగా క్రియేట్ చేయడం కాదు, ఉన్న విషయాలని ఆనందంగా వ్యక్తపరచడం. ఎక్స్ప్రెషన్ ఈజ్ ద ఫండమెంటల్ థింగ్ ఆఫ్ అవర్ హ్యూమన్ వరల్డ్. ఈ మానవ ప్రపంచంలో వ్యక్తీకరణను మించినటువంటి అద్భుతం ఇంకోటి లేదు. వ్యక్తీకరించండి. ఆహార్యమో, ఆనందమో, వారిలో ఉండే జ్ఞానమో, వారి యొక్క ఔదార్యమో, ఔన్నత్యమో, ఉన్నతమైన విలువలో, సహనమో, సౌశీల్యమో, వారిలో ఉండే పట్టుదలో, వారిలో ఉండేటువంటి యొక్క ఆ జ్ఞాన సంపదో, లేకపోతే వారి యొక్క మూర్తిమత్వమో, వారి మాట్లాడే విధానమో, వారు చూసే చల్లని చూపో, వారు వినేటువంటి యొక్క సహనమో, వారు మాట్లాడే తీయదనమో, వారి స్పర్శలో ఉండే కమ్మదనమో, వారి యొక్క ఆలోచనలో ఉండేటువంటి యొక్క ప్రేమతత్వమో పూర్తిగా మనం ఎప్రిషియేట్ చేయగలగాలి. అప్పుడు బ్రహ్మాండం అనేటువంటి యొక్క ఆనందం ఇట్టే మన వశమైపోతుంది, మన హృదయంలో చేరిపోతుంది, పెదాల మీద చిరునవ్వు నాట్యం చేస్తుంది. ABCDలో మనం ఎల్లప్పుడూ కూడా ఆల్వేస్ బీ చేర్ఫుల్ అండ్ మోస్ట్ డిలైట్ఫుల్గా ఉండాలంటే బీ చాలా 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 వాల్యుబుల్ థింగ్. ప్రియమైన బిలౌడ్ ఫాదర్, ప్రియమైన తండ్రి, బిలౌడ్ మదర్, ప్రియమైన తల్లి, బిలౌడ్ ఫ్రెండ్ అంటే ప్రియమైన నేస్తమా, అలాగే బిలౌడ్ బ్రదర్, బిలౌడ్ సిస్టర్, అలా బిలౌడ్ అంటే ప్రియమైన, అంటే ఇష్టపూర్వకమైన. మన లైఫ్లో ప్రతిదాన్ని మనం ఫస్ట్ ఇష్టపడాలి. నా జీవితంలో నా ఒంట్లో ఉండే ప్రతి అవయవాన్ని, నా చీక్ని, నా ముక్కుని, నా లిప్స్ని, నా జీవితాన్ని, నా టైంని, నా జీవన గమనాన్ని నేను ఫస్ట్ దాన్ని ప్రియత్వంగా
ఫీల్ అవ్వాలి, ఎస్ ఇట్ ఈస్ లైకింగ్, ఇట్ ఈస్ డియర్ టు మీ, ఇట్ ఈస్ డార్లింగ్ టు మీ. ఆ బిలౌడ్నెస్ మనం పెంచుకోవాలి. చాలామంది సెల్ఫ్ క్రిటిసిజం, స్వీయమైనటువంటి కామెంటరీ, సెల్ఫ్ క్రిటిసిజం. చీ నేను ఎలా ఉన్నాను చూసావా, చీ నా జీవితం చూసావా, చీ నా ఇది చూసావా, చీ నా టైం ఎలా ఉంది, చీ నా టైం ఎలా ఉంది. అంతే, జీవితం అంతా నెగిటివిటీతో నిండిపోతుంది. ఆ డ్రైనేజ్ కంపుతోనే జీవితం అంతా బర్బాద్ అయిపోతుంది. నో, ఫీల్ ఇట్ యాజ్ ఎ బిలౌడ్ లైఫ్. నా బిలౌడ్ లైఫ్, నా బిలౌడ్ టైం, నా బిలౌడ్ విజ్డమ్, నా బిలౌడ్ గాడ్, మై బిలౌడ్ ఫ్రెండ్స్, మై బిలౌడ్ బాండింగ్, మై బిలౌడ్ ఫ్యామిలీ మెంబర్స్, మై బిలౌడ్ వరల్డ్. నాతో ఉన్నది, నేను వారితో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా ఆనందాన్ని మోసుకొని వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా చిరునవ్వును తీసుకొని వెళ్ళు. ఐ రిపీట్ ఇట్, ఎక్కడికి వెళ్ళినా ఆనందాన్ని మోసుకొని వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా చిరునవ్వును తీసుకొని వెళ్ళు. ఆనందాన్ని మోసుకొని వెళ్ళాలంటే, చిరునవ్వును తీసుకొని వెళ్ళాలంటే ప్రియముగా, ఇష్టముగా, గోముగా, ప్రేమతత్వముతో మన జీవితంలో ప్రతి క్షణాన్ని, మన శ్వాసని కూడా మనం అంత ప్రియముగా మనం అద్భుతంగా భావన చేయాలి. కాబట్టి బిలౌడ్, ఆ బిలౌడ్ ఎప్పుడు వస్తుంది తెలుసా? బిలాంగింగ్. నేను దీనికి సంబంధికురాలను, నేను దీనికి సంబంధికురాలను అంటే అనుబంధం ఏర్పరచుకోవాలి. అలానే అటాచ్మెంట్ కాసమండి. ఎస్, ఈ ప్రపంచంలో ఉన్నంతసేపు ఈ శ్వాస అనేటువంటి ఆ త్రాడుతో, చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ శ్వాస అనేటువంటి త్రాడుతో ఈ ప్రకృతి అనేటువంటి అద్భుతమైన రసగంధభరితమైన ప్రపంచానికి భగవంతుడు మనకు ముడివేశాడు ఈ దేహంతో. సో ఆ శ్వాసని తాడు తీపింది అనుకోండి, ఈ ప్రకృతి నుంచి మనం మాయమైపోతాం, పరమాత్మలో కలిసిపోతాం. కనుక ఉన్నంత వరకు ఆ అద్భుతమైన పెనవేసుకున్న ఆత్మ సంబంధమైనటువంటి ఆ అనుబంధం మనకి ఎంతో పరిమళంతో కూడినటువంటి ఔన్నత్యముతో కూడినటువంటి బంధాన్ని ఏర్పాటు చేయాలంటే, ఆ చిరునవ్వుని ఆనందాన్ని మనం ఎల్లప్పుడూ కాపాడుకోవాలనుకుంటే, మన దగ్గర ఉంచుకోవాలనుకుంటే తప్పనిసరిగా ప్రియత్వాన్ని కలిగి ఉండాలి. మన జీవితంలో ముందుకు కొనసాగాలి. What a beauty and a classic it is. Appreciation and a be for beloved nature. So the C for the most important C is the fact of this curiosity. అంటే ఏం తెలుసా అండి? కుతూహలం, జిజ్ఞాస, ఒక ఇంట్రెస్ట్, ఎంథూజియాజం అది పెరగాలి. నాకెందుకులే నిర్లిప్తమైన జీవితం, నిరాసక్త జీవితం, నిర్లక్ష్యమైన జీవితం, ఈశ్వరో మనకుని ఏడ్చే జీవితం, ఆవదం తాగిన మొహంతో, క్యాస్ట్రాల్ ఫేస్తో, ఎప్పుడు ఏదో కోల్పోయానో అనేటువంటి రీతిలో ఎల్లప్పుడూ ఏడ్చేటువంటి వాళ్ళు ఎంతమందో. జీవితంలో ఎన్ని దేవుడిచ్చినా, ఎంత ఇచ్చినా, 1000 చేతులతో దేవుడిచ్చిస్తున్నా సరే ఇంకా ఏదో లేదని ఏడుపు, ఇంకా ఏదో కావాలని ఏడుపు, ఇంకా ఏదో జరగలేదని ఏడుపు, ఇంకా ఏదో పొందేయాలంటే తపనతో, తాపత్రయంతో ఏడుస్తూనే ఉంటారు. నో, క్యూరియాసిటీని కలిగి ఉండు, కుతూహలం కలిగి ఉండు. ఈ జన్మ ఎందుకు ఎత్తేనో ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకునేటువంటి క్యూరియాసిటీని కలిగి ఉండు, కుతూహలాన్ని కలిగి ఉండు. పెరగడానికో, తినడానికో, బర్త్డే జరుపుకోవడానికో, పిల్లలు, భార్య, భర్త, ఫ్రెండ్స్, సర్కిల్, దీనికోసం మాత్రం పుట్టానా? ఏమైనా నా నుంచి కరుణ, జాలి, దయ, ప్రేమ, సేవ అనే భావనతో ఎక్కడున్నా, ఎలా ఉన్నా సరే వెలుగులు నింపేటువంటి, వెలుగులు పంచేటువంటి, వెలుగులు చిమ్మేటువంటి అద్భుతమైన జ్యోతి స్వరూపముగా నేను ప్రేమతత్వంతో బతకాలంటే ఆ క్యూరియాసిటీని, ఆ ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఉల్లాసంగా మనం పొందటంలో నిలబెట్టుకోవాలి. కుతూహలం, జీవితం మీద కుతూహలం. అరే లేచేనా, వావ్, ఈరోజు నేను బాగా బతకాలి, ఈరోజు నేను ఆనందంగా ఉండాలి, ఈరోజు నేను చిరునవ్వుతో ఉండాలి. ఎలాంటి కండిషన్లను కూడా నేను డౌన్ అయిపోకూడదు, బ్యాటరీ డౌన్ పడిపోకూడదు, ఎక్కడ గ్రాఫ్ పడిపోకూడదు, ఎక్కడ డిశ్చార్జ్ అయిపోకూడదు, ఎక్కడ ఎనర్జీ లెవెల్స్ తగ్గకూడదు. తనకి ఒక్క మందు ఏంటంటే ద వన్ అండ్ ఓన్లీ పిల్, క్యాప్సిల్ ఆర్ ట్యాబ్లెట్, ఒక్క మెడిసిన్ డోసేజ్ ఏమంటే అదే క్యూరియాసిటీ, కుతూహలం. 2 కళ్ళు ఉన్నాయి కదా అందరికీ. చక్కగా సినిమా హాల్కి వెళ్తే చక్కగా కూర్చొని సినిమా చూడగలరు కదా. 2 కళ్ళతో చక్కగా కనిపిస్తుంది కదా. ఆ అద్భుతమైన స్క్రీన్ మీద రంగురంగుల ప్రపంచం ఎంతో కళ్ళకి నయనానందముగా, నయనారవిందాలకు కనిపిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఆ చూస్తున్న దాంట్లో కుతూహలం ఉండాలి కదా. మరి ఏ కంటితోని నేను చూపుగా చూడలేనటువంటి దృశ్య కావ్యం ముందు, ఆ స్క్రీన్ ముందు నేను కూర్చొని ఎంత కుతూహలం నాకు ఉండాలి. నా భార్యతోనే, నా బిడ్డతోనే నేను కూర్చొని నేను సినిమాని ఆస్వాదించాలంటే
కళ్ళతో కనిపించేటువంటి సినిమానే ఆస్వాదించలేని చాలామంది కపోతులు ఉంటే ఏమీ చూడలేనటువంటి వాడు నేను ఒక సినిమా హాల్లో కూర్చొని ఎంత కుతూహలాన్ని క్యూరియాసిటీని కలిగి ఉంటే కానీ నేను ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేయలేను కదా. నాకు ఏదో లేదని, నాకేదో కావాలి, నాకు ఈ వెలుతుందని, ఈ డెఫిసిట్ అని, ఈ ప్రాబ్లం అని నేను కనుక ఏడుస్తూ కూర్చుంటే నా జీవితంలో ఆనందాన్ని ఎవరు అనిపిస్తాడు? నా ఆనందాన్ని అనుభవించిన ఆనందాన్ని కోరుకోరి ఎంత మూల్యానికని ప్రతి సినిమా ముందు చెప్తాడు. కానీ ఆ మూల్యం ఏంటి? నీ ఆనందాన్ని కోరుకునేటువంటి యొక్క శక్తి నీకు ఉన్నది, ఆనందాన్ని పొందేటువంటి యొక్క శక్తి కూడా నీకు ఉంది, ఆనందాన్ని కోరుకునేటువంటి యొక్క ఆ అర్హత నీకు ఉన్నది, ఆనందాన్ని పొందే శక్తి కూడా నీకు ఉన్నది. ఐ రిపీట్ ఇట్, ఆనందాన్ని కోరుకునేటువంటి యొక్క అర్హత నీకు ఉన్నది, ఆనందాన్ని పొందేటువంటి శక్తి కూడా నీకే ఉన్నది. హ్యావ్ దట్ క్యూరియాసిటీ. ఉత్సాహంగా, ఉత్తేజంగా, ఉల్లాసంగా తెలుసుకో, ఈ జన్మ ఎందుకు ఎత్తాను, ఈ జన్మ సాఫల్యంగా నేను ఎంత బాగా బతకాలి, ఎంత బాగా ఉండాలి, ఎంత బాగా ముందుకెళ్ళాలి, ఈరోజు సంతృప్తిగా జీవించాలి. నేను ఎవరిని బాధ పెట్టకూడదు. భగవంతుడా, నేను ఎవరి దగ్గర నుంచి బాధపడకూడదు. రాత్రి పడుకునేటప్పుడు కూడా నేను ఎవరినైనా బాధ పెట్టానా ఆలోచించుకొని, ఎక్కడైనా బాధ పెట్టాను ఎవరినైనా, ఫలానా ట్రాఫిక్లో ఆగిపోతున్నప్పుడు, లేకపోతే అడ్డంగా వచ్చినటువంటి ఆడవాడు ముందో గట్టిగా కేకలేసి వాడిని తిట్టుండొచ్చు. అక్కడ నేను బహుశా వాడి మనసును బాధ పెట్టానేమో, లెట్ మీ నాట్ రిపీట్ దిస్ టుమారో. ఇలాగ ఇంతకుముందు ఎప్పుడైనా జరిగితే అలా వద్దు. కుతూహలం కలిగి ఉండి నా జీవితంలో ఆనందాన్ని ఎక్కడెక్కడెక్కడెక్కడ నేను మిస్ అయ్యానో రోజంతట్లో చెక్ చేసుకొని మనం వాటిని సవరించుకొని ఆ చెక్ లిస్ట్లో మరొకసారి మనం రేపటి రోజున గడిపేటప్పుడు అవి రిపీట్ అవ్వకుండా చూసుకోగలిగితే, ఆ ఎంతూజియాజంతో, ఆ క్యూరియాసిటీతో మనం ప్రతి క్షణాన్ని గడపగలిగితే ఎంతో అద్భుతమైన, వెన్నెల భరితమైన, చల్లని చీకు చింత అంటారు కదా, చీకు చింత నిజంగానే లేవు. మనం ఎప్పుడైతే ఉత్తేజాన్ని, ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని మనలో నింపుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా చింతన ఉండదు. ఎప్పుడంటే మనం ఆ యొక్క కుతూహలాన్ని మనం కలిగినప్పుడు. ఏ ఫర్ ఎప్రిషియేషన్, బి ఫర్ బిలౌడ్నెస్, సి ఫర్ ద క్యూరియాసిటీ అండ్ ద డి ఫర్ డెస్టినీ. ఈ డి అనేటువంటిది 5 Ds మనం కలిగి ఉండాలి. డెస్టినీ, అసలు ఏంటి నీ డెస్టినీ? ఎవరినైనా అడిగామనుకోండి, చిన్నపిల్లవాడిని అడిగితే నేను ఇంజనీర్ అవ్వాలండి, ఇంకోటి నేను డాక్టర్ అవ్వాలండి. నేను ఇప్పుడు అడుగుతున్నాను, నేను ఒక వ్యక్తి పేరు చెప్తాను, నీ డెస్టినీ ఏంటి చెప్పాలి. ఓకే, ఇప్పుడున్న వాళ్ళని నేను పికప్ చేస్తా, వాళ్ళు నాకు ఆన్సర్ చేయాలి. ఓకే, ఐ విల్ పికప్ ర్యాండమ్లీ రమ్య. వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? రమ్య, వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? డెస్టినీ ఆఫ్ యువర్ లైఫ్. డెస్టినీ ఆఫ్ యువర్ లైఫ్ మాట్లాడాలి త్వరగా. రమ్య, వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? కేవీఎస్ సార్, వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? శైలజ బరాటం, వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? మాట్లాడాలి. డెస్టినీ అంటే లక్ష్యం. డెస్టినీ ఇప్పుడు డెస్టినీ అంటే అది డెస్టినీ మ్యారేజ్ అంటున్నారు ఇప్పుడు. వెడ్డింగ్ అని కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు. డెస్టినేషన్ నాట్ యునిక్. ఒక దగ్గరికి వెళ్ళి అంటే ప్రత్యేకంగా మనం చేరుకోవలసిన ప్రదేశం, ప్రత్యేకంగా మన డెస్టినేషన్ అంటే ఒక ప్రదేశాన్ని గమ్యం. దేర్ యు ఆర్. వాట్ ఈజ్ యువర్ లైఫ్ డెస్టినేషన్? డెస్టినీ అసలు జీవితానికి మంచి పేరు, మంచి కోడలుగా ఉండాలి, మంచి పేరు. వెరీ గుడ్, మంచి విషయాలు నాకు తెలిసే. ఇంకా నేను ఏకం సెషన్స్ ఎక్కడెక్కడ నేను కండక్ట్ చేయాలో, ముందు నేను ఏం మాట్లాడాలో దేవుడు మీద నాకు చెప్పించాడు. ఎనీవన్ ఎల్స్, వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్? వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? ఎనీబడి? వన్ కమ్ అప్. వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? మీ లైఫ్ డెస్టినీ ఏంటి? గుడ్, లవ్ యూ సో మచ్. కరెక్ట్ ఆన్సర్. హూ ఇస్ దిస్? రాజేష్, కరెక్ట్. మ్యూట్ చేసేయండి. మన లైఫ్ డెస్టినీ నేను మంచి కోడలుగా ఉండాలి, మంచి కొడుకుగా ఉండాలి, మంచి తల్లిగా ఉండాలి, మంచి భార్యగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఇది మన లైఫ్ డెస్టినీ కాకూడదు. నా లైఫ్ డెస్టినీలో నేను cheerfulగా, బ్లిస్ఫుల్గా, జాయ్ఫుల్గా, హ్యాపీగా ఉండాలి. అది ఉండే క్రమంలో ఆటోమేటిక్గా మనం అంతా మంచిగా ఉంటేనే అది ఉంటుంది.
మన ఒక భర్తగానైనా, భార్యగానైనా, కోడలుగానైనా, అల్లుడుగానైనా, తల్లిగానైనా, చెల్లిగానైనా, ఫ్రెండ్గానైనా ఎక్కడైనా మనం మంచిగా కాకుండా వేరే విధంగా ఉంటే ఆటోమేటిక్గా మన లైఫ్లో హ్యాపీనెస్ పోతుంది. కాబట్టి మనం లార్జ్ సమ్లో మన ఫర్ డెస్టినీ ఏంటంటే అవర్ బ్లిస్. ఆనందంగా నేను ఉన్నానా లేదా, ఆనందంగా ఇతరులను ఉంచుతున్నానా లేదా. ఈ ఆనందంగా డెస్టినీ అనేటువంటి దానికి 5 Ds చెప్పుకున్నాం. బాబా గారు చెప్పినటువంటి 5 Ds వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ డిటర్మినేషన్ ఉండాలి. ఫర్ డిటర్మినేషన్ అంటే పట్టుదల ఉండాలి. మన జీవితం మీద మనకు పట్టు ఉండాలి. ఈ రోజు ఒకటి చెప్తే ఒకటి నమ్మేస్తాం, ఇంకో రోజు ఇంకోటి చెప్తే ఇంకోటి నమ్మేస్తాం, ఇది వదిలేస్తాం. ఇంకో రోజు మూడోటి చెప్తే 1, 2 వదిలేసి మూడోది పట్టుకుంటాం. ఇంకో రోజు ఇంకోటి చెప్తే అంటే ఫికల్ మైండెడ్నెస్, అంటే ఒక స్టెబిలిటీ లేదు, ఒక స్థిరత్వం లేదు, ఒక గమ్యం ఉండదు, ఒక నమ్మం, ఒక దాన్ని పట్టుకొని విశ్వసించము. కాబట్టి అట్లా కాకుండా డిటర్మినేషన్ ఉండాలి. ఒకటి ఫస్ట్ ఆ డిటర్మినేషన్, పట్టుదలతో మనం మానసికంగా ఉండాలి. రెండోది డెడికేషన్ ఉండాలి. ఏదైతే పట్టుకున్నామో ఆ పట్టుదలని నెరవేర్చుకునే వరకు కూడా మనకు ఆ డెడికేషన్ ఉండాలి, అంకిత భావం ఉండాలి. దేహం అంటాము, రెస్ట్ అంటాము, ఇది మంచిది ఉదయాన్నే లే పలానా చెయ్యి అంటాం, కానీ చేయలేరు. లేదా ఉదయాన్నే సాయంత్రం వెళ్ళి వాకింగ్ అంటాం, చేయలేరు. బికాస్ దేర్ ఇస్ నో డెడికేషన్. నీ లైఫ్లో డెస్టినీ ఉంటాయి కదా. నేను ఆరోగ్యంగా ఉండాలని, ఒక హ్యాపీనెస్గా ఉండాలంటే హ్యాపీనెస్లో ఈజ్ పార్ట్, హెల్త్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హ్యాపీనెస్. కాబట్టి ఆ హ్యాపీనెస్లో పార్ట్ హెల్తీనెస్ అనుకున్నప్పుడు ఆ హెల్త్గా సంబంధించినటువంటి నీ లైఫ్లో ముందుకెళ్ళాలి కదా. దానికి 1000 కారణాలు చెప్తాం. డెడికేషన్ లేదు. మనం ఒక మంచి ఫుడ్ తింటాం, ఈ ఫుడ్ చాలా మంచిది అంటే మ్యాక్సిమం దాన్ని కంటిన్యూ చేయడానికి మనకు డెడికేషన్ లేదు. మొట్టమొదటి డిటర్మినేషన్, పట్టుదల లేదు. నేను ఏం చెప్తున్నానంటే అన్నీ మనకు ఉన్నాయని అనుకుంటున్నాం, కానీ మనకి కొంచెమే ఉన్నాయి, ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన చాలా ఉన్నది. ద 3 ఈజ్ ద డిసిప్లిన్. ఖచ్చితంగా ప్రతి మనిషికి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. పక్కవాడు గుర్తించడానికి కోసం కాదు, మనం వర్తించడం కోసం. ఐ రిపీట్, పక్కవాడు గుర్తించడం కోసం కాదు, మనం వర్తించడానికి మనలో క్రమశిక్షణ ఉండాలి. ఏ క్రమశిక్షణ కలిగి ఉన్నావు? ఎప్పుడో జనవరి 25వ తారీఖు నాడు అనుకుంటా ఏకమైన సెషన్ స్టార్ట్ చేశాను. టిల్ టుడే 24 ఎపిసోడ్లు అయ్యాయి. 1 సింగిల్ వీక్. చాలామంది జాయిన్ అయ్యారు, మానేశారు, 1000 కారణాలు, అయ్యింది, అవ్వలేదు, ఇది అది బ్లా 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 చెప్పారు. బట్ ద పర్సన్ హూ శాట్ బిఫోర్ యూ, ట్రావెలింగ్లో ఉన్నా, ఇక్కడున్నా, గెస్ట్ ఇంట్లో ఉన్నా, వేరే చోట ఉన్నా, ద సెషన్ స్టార్టెడ్ ఎట్ షార్ప్ 3 o'clock. ద లాగిన్ స్టార్టెడ్. ఏంటిది? ద డిసిప్లిన్. ఎవరి కోసం? నా కోసం. పట్టుదల పక్కవారు గుర్తించాలని కాదు, డెడికేషన్ పక్కవాడేదో మనల్ని పొగడాలని కాదు, డిసిప్లిన్ పక్కవాడు మనల్ని మెచ్చుకోవాలని కాదు. నా లోపల డిసిప్లిన్గా మన సెల్ఫ్ డిసిప్లిన్ కూడా ఏంటో తెలుసా, మనకు తెలియకుండా మనలో ఒక సెల్ఫ్ ప్రైడ్ పెరుగుతుంది. ఆ కమిట్మెంట్ పెరుగుతుంది. సో మనకి డెస్టినీ మనకు తెలియాలంటే ఈ 5 కూడా మనలో ఉండాలి. డిటర్మినేషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. అండ్ ద 4th one ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, డివోషన్ అంటే భక్తి అంటే భగవంతుడి పట్ల కాదు, నీ జీవితం అంటే నీకు భక్తి ఉండాలి. నీ జీవితమే నీకు భగవంతుడు. నీ జీవితంలో ఉండేటువంటి అద్భుతమైన ఆనందాన్ని అనిపించడానికి నీకు భక్తి ఉండాలి. భక్తి అంటే అది ఒక పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ అనుకోవాలి, అంతే తప్ప పాత్ ఆఫ్ టెంపుల్స్ కాదు. భక్తి అంటే అది మనం ఏదో బయటికి ఎగ్జిబిట్ చేసేటువంటి పూజలు, వ్రతాలు మాత్రమే భక్తి కాదు. నీ జీవితం ఎడల, నీ జన్మ ఎందుకు ఎత్తావు? మానవ జన్మ ఎందుకు ఎత్తావండి? ఈ భర్త కోసం, భార్య కోసం, ఈ పిల్లల కోసం మాత్రమేనా? ఉండాలి. వాళ్ళని బాగా చూసుకోవాలి, క్రమశిక్షణ, వాళ్ళ పట్ల ఔదార్యంతో ఉండాలి, వాత్సల్యంతో ఉండాలి, వాళ్ళకి కరెక్ట్గా మనం ఫీడ్ చేయాలి, హెల్తీగా ఉంచాలి, హ్యాపీగా ఉంచాలి. అట్ ద వెరీ సేమ్ టైం ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక హెడ్ మాస్టర్, ఒక స్కూల్ ప్రిన్సిపాల్ క్లాసుకు వెళ్ళి క్లాస్ చెప్తూ ఉన్నాడు. అతని యొక్క డ్యూటీ క్లాస్ చెప్పడం, కానీ అతని యొక్క ఓవరాల్ డ్యూటీ అన్నిటికి మించి ఏంటండి, వెళ్ళి క్లాస్ చెప్పడం ఎంత ముఖ్యమో, అతను క్లాసులో ఒక సబ్జెక్ట్ టీచర్గా ఇంగ్లీష్ ఎలాగైతే పిల్లవాడు చెప్తున్నాడు ఉన్నాడో, కానీ దీని మీద అతనికి ఒక జాబ్ చార్ట్ ఉంది. ఏంటంటే యాజ్ ఎ ప్రిన్సిపాల్ హీ హ్యాస్ టు రూల్ ద హోల్ స్కూల్, హీ హ్యాస్ టు మేక్ సెటరేట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద స్కూల్. అలాగ మనం ఒక వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఇంట్లోనైనా, కుటుంబంలోనైనా, భార్యతోనైనా, భర్తతోనైనా, బంధువులతోనైనా, మిత్రులతోనైనా మన యొక్క అనుబంధాలు ఉంచుకుంటూనే, బాగా సక్రమంగా నిర్వర్తించుకుంటూనే మన అబౌట్ టు దట్ నా జన్మ సాఫల్యత, నా జన్మ సార్థకత, నా జీవిత పరమావధి, నా జీవన లక్ష్యం ఏంటో తెలుసుకోవాలంటే ఆ భక్తి, మన జన్మ పట్ల మనకి భక్తి ఉండాలి. దెర్ మస్ట్ బి డివోషన్ టువర్డ్స్ యువర్ ఓన్ లైఫ్. ఇఫ్ యూ హ్యావ్ నో డివోషన్ టువర్డ్స్ యువర్ ఓన్ లైఫ్, యువర్ లైఫ్ ఈజ్ షియర్లీ ఎ వేస్ట్ ఆఫ్ థింగ్. సో డిటర్మినేషన్, డెడికేషన్, డిసిప్లిన్ అండ్ డివోషన్. లాస్ట్లీ ద మోస్ట్ గ్లోరియస్ థింగ్ ఈజ్ డూయింగ్. 1000 విన్నావు,
1000 విన్నావు, 1,000 వింటున్నావు. ఆ ప్రవచనాలు, ఈ ప్రవచనాలు, వీళ్ళ భాష్యాలు, వాళ్ళ భాష్యాలు, ఇవి చదువుతున్నాము, అవి చదువుతున్నాం, వాంగ్మయాలు, సాహిత్యాలు. మనం విన్నంత ఎవడైనా వినుంటే, మనం విన్నంత ఎక్కడైనా రికార్డ్ చేసి ఉంటే గూగుల్లోని యూట్యూబ్ కూడా సరిపోదు మనం విన్నంత వినడానికి, దాచుకోవడానికి. కానీ దెర్ ఈజ్ నో డూయింగ్. చేసేది లేదు, ఆచరణ లేదు. చెప్పుతారు కోటి, చేయరు ఒక్కటి. బాబాగారు చెప్పిన పద్యం, దాతకైన వాని తాతకైన చెప్పుట సులభంబు, చేయుట కష్టంబు. చేయుట కష్టంబు. ఉన్న మాట తెలుపుచున్న మాట, సత్యమైన బాట సాయి మాట. డూయింగ్ ఈజ్ సంథింగ్ డిఫికల్ట్, బట్ నెవర్ గివ్ అప్. చెయ్యి, పడిపోయావా లే, నెవర్ క్విట్. చూడండి, బాక్సింగ్లో కొట్టిన తర్వాత అక్కడ రెఫరీ నిల్చొని 1, 2 కౌంట్ చేస్తూ ఉంటాడు. ఎలాగైనా లావాలి. పెద్ద సినిమా చూశారు కదా, అందరం పెద్ద సినిమా చూసాం. క్రికెట్ ఆడాడు, ఓడిపోయాడు. రెజ్లింగ్లోకి వెళ్ళాడు, ఓడిపోయాడు. కాలు విరగొట్టుకొనైనా ఒక ఛాలెంజింగ్ అథ్లెట్ అయ్యాడు, గెలిచాడు. ఇఫ్ నాట్ వన్ అనదర్, ఇఫ్ నాట్ దిస్, ఇఫ్ నాట్ ఏ బి, ఇఫ్ నాట్ బి సి, ఇఫ్ నాట్ సి డి, బట్ డోంట్ స్టాప్ డూయింగ్, కీప్ గోయింగ్. అదే కదా మనం వింటూ ఉన్నాం కదా, ఎగరడానికి ప్రయత్నం చేయి, ఎగరలేవా పరిగెట్టలేవా, నడవలేవా, ప్రాకలేవా, కదులు, బట్ డోంట్ స్టాప్. గో 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 డూ చెయ్యి. నీ స్మైల్, నీ cheerfulness, నీ చీరింగ్, నీ డిలైట్ఫుల్నెస్, నీ ఆనందం, దీనికి ఈ ప్రపంచంలో ఎవ్వరు కాదు. అత్తగారు, మామగారు, భర్త, భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు ఎవ్వరు కూడా నీ ఆనందానికి బాధ్యులు కాదు. నీ ఆనందానికి నువ్వే బాధ్యుడివి. ఆల్వేస్ బీ cheerful, డిలైట్ఫుల్. దాన్ని ఎలా తీసుకోగలిగితే, ఎలా నువ్వు ట్రీట్ చేయగలిగితే, ఎలా నువ్వు ముందుకెళ్ళగలిగితే ఆ రకంగానే నీకు కలుగుతుంది. కనుక మనమందరం అద్భుతమైనటువంటి ఇక జీవితంలో ఏ ఫర్ ఎప్రిషియేషన్, బీ ఫర్ బిలౌడ్నెస్, సి ఫర్ క్యూరియాసిటీ అండ్ డి ఫర్ డెస్టినీ. ఆ డెస్టినీ, మనకు లైఫ్ డెస్టినీ తెలియాలంటే 5 Ds, 5 Ds మనకు ఉండాలి. అదే డిటర్మినేషన్, పట్టుదల, డెడికేషన్, అంకిత భావం, డిసిప్లిన్, క్రమశిక్షణ, డివోషన్, భక్తి, డూయింగ్, చర్య, ఆచరణ. టన్నులు కొద్ది వింటున్నాం, ఔన్స్ అయినా ఆచరించాలి. 1 ounce ఈజ్ ఇనఫ్ ఆఫ్ ప్రాక్టికాలిటీ. ఆ ప్రాక్టికల్గా మనం ఉండగలగాలి, చేయగలగాలి. సో ఆల్వేస్ బీ cheerful అండ్ డిలైట్ఫుల్. ఎప్పుడు చిరునవ్వుతూ ఉండాలి. దిక్కుమాన ఫేస్ పెట్టుకొని ఆమద మొహం తాగినట్టుగా ఎవరితో దగ్గరైనా అలా జిడ్డు పకోడీలాగా మనం ఉండకూడదు. ఆ భజగోవిందం, మా శ్లోకం అంటే భజగోవిందం మూఢమతే అని చెప్పినట్లుగా ఆ జిడ్డుతనం మనం ఉండకూడదు. ఆ అద్భుతంగా శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా ఆ ఆనంద స్వరూపులం మనం కాగలగాలి. ఆ ఆనందం మన ముఖంలో తొణికిసలవగలగాలి. మన పెదాల మీద చిరునవ్వు వికసించాలి. కళ్ళల్లో ఆ ఆనందం కనిపించాలి. మన యొక్క ముఖంలో ఆ వచ్చస్సు ఉండాలి. మన ముఖం నుంచి తేజస్సు బయటకు వస్తూ ఉండాలి. ఏదో అందం, ఫెయిర్ అండ్ లవ్లీలు, ఏంటది కుంకుమాది తైలాలు, ఇవేమీ గ్లోని పెంచమండి. తాత్కాలికంగా ఏమైనా పెంచుతుందనుకుంటున్నామో, మన నిజమైన సౌందర్యము ఆ అమ్మవారి యొక్క సౌందర్య లహరంటే, అమ్మవారి యొక్క అద్భుతమైన సౌందర్యం అని ఎలా అనుకుంటున్నామంటే, ఆ తల్లి యొక్క ప్రేమే ఆ తల్లికి సౌందర్యం, అమ్మవారికి సౌందర్యం. అలా మన ఆనందమే మనకి సౌందర్యము. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్స్గా మనం అవ్వాలంటే, ఆనందానికి నెలవుగా, చిరునవ్వుకు నిలయముగా మన జీవితం మారాలంటే ఎప్రిషియేషన్, బిలౌడ్నెస్, క్యూరియాసిటీ అండ్ ఫర్ డెస్టినీ. ఇప్పటికైనా డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మై డియర్ లవర్స్, డార్లింగ్స్ అండ్ ఎవ్రీవన్ ఇన్ దిస్ గ్యాదరింగ్, ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ట్రూ డెస్టినీ ఆఫ్ యువర్ లైఫ్. ఏదో పుట్టాం, ఎక్కడో తల్లి గర్భంలో ఎక్కడో పుట్టాం. ఈరోజు ఎక్కడున్నాం, ఎక్కడో పోతాం. చనిపోయిన వారు అందరూ కూడా డెత్ లిస్ట్లో, జనాభా లెక్కల నుంచి తీసేసి మరణించిన వాళ్ళ లిస్టులో ఉంటారు. బతుకుతున్న వాళ్ళందరూ జనాభా లిస్టులో ఉంటారు. ఆ 2 లిస్టుల కన్నా కాకుండా ఒక 3వ లిస్ట్ ఉన్నది. అదే డివైన్ లిస్ట్, ద లిస్ట్ ఆఫ్ ద డివినిటీ. అదే ఆనందాన్ని అనుభవించేటువంటి వారి లిస్ట్. ఆనందం అంటే, మరలా చెప్తున్నాను, మన దగ్గర ఉండే డబ్బో, మన దగ్గర ఉన్న బంగారమో, మనకుండే ఐశ్వర్యం అంటే భౌతికమైన ఐశ్వర్యమో, మనకు ఉండేటువంటి యొక్క సంపద,
లేకపోతే జాగాలో ఇవేవి కాదు. ద ట్రూ ట్రెజర్ ఈజ్ యువర్ బ్లిస్. నీ ఆనందమే నీ ఐశ్వర్యము, నీ యొక్క చిరునవ్వే నీ నిజమైన ఆస్తి. ఇది తెలుసుకోగలిగినప్పుడు రూపాయి సంపాదించిన సంతృప్తితో జీవించగలం. ఇది తెలుసుకోనప్పుడు కోట్లు సంపాదించిన నిరుపేద కన్నా హీనంగా విచారవంతుడివై పూరెస్ట్ ఆఫ్ ద పూర్లా ఏడుస్తూనే బతుకుతావు. కాబట్టి బికమ్ రిచ్ ఇన్ యువర్ థాట్స్, ఇన్ యువర్ వర్డ్స్, ఇన్ యువర్ యాక్షన్. మన మనసులో ఆలోచనలో ఐశ్వర్యంతో కూడినటువంటి ప్రేమ, ఐశ్వర్యంతో కూడినటువంటి ఆలోచనలతో మనం ఉందాం. మన మాటలలో అద్భుతమైన మహదానందాన్ని అందరికీ అందించేటువంటి యొక్క ఐశ్వర్యవంతమైనటువంటి యొక్క వాక్కులుగా దాంట్లో మార్చుకుందాం. అదేవిధంగా మన యొక్క చర్యలలో, మన కర్మ రూపంలో మనం మంచిని చేస్తూ మంచిగా ఉంటూ వీలైనంత సేవని నిష్కామకంగా ఏమీ ఆశించకుండా, చూసారా, ఒక మంచి కోడలు అనిపించుకోవాలి అంటే ఇంకోళ్ళ ద్వారా ఒకటే అనిపించుకోవాలి అని అనకూడదు. నేను తను చెప్పిందని చెప్పట్లే, అందరూ చెప్తున్నా. నేను ఒక మంచి స్పీకర్ని అనిపించుకోవాలి, నేను ఒక మంచి స్పీకర్గా అనిపించుకోవాలి, నేను మీతో మాట్లాడకూడదు. నేను మీతో మాట్లాడడంలో నా ఆనందాన్ని నేను పెంచుకోవాలి, నేను పెంచుకుంటున్న ఆనందాన్ని మీతో పంచుకోవాలి అని అనుకుంటే ఆటోమేటిక్గా దిస్ పర్సన్ విల్ బికమ్ ఏ గుడ్ స్పీకర్. కాబట్టి నా జీవితాన్ని నేను ఆనందమయంగా ఉంచుకోవాలనుకుంటే, ఆనందమయంగా ఉంచుకోవడానికి ప్రతి చర్య, ప్రతి స్పందన, ప్రతి మాట, ప్రతి ధ్వని కూడా మనల్ని చాలా ఉన్నతంగా విలువలతో మంచి ఆదర్శపరంగా నిలబెట్టగలదు. కాబట్టి మనందరం కూడా అటువంటి దివ్యమైన, భవ్యమైన, నవ్యనూతనమైనటువంటి యొక్క ఉత్సాహ ఉత్తేజాలతో ఏ ఫర్ ఎప్రిషియేషన్, బి ఫర్ బిలౌడ్నెస్, సి ఫర్ క్యూరియాసిటీ, డి ఫర్ డెస్టినీ తెలుసుకొని మన జీవితాన్ని అద్భుతం చేసుకుందాం. కేవలం చెప్పాను కదా, బర్త్ లిస్టు, పాపులేషన్ లిస్టు, డెత్ లిస్టులో కాకుండా ఈ లిస్టులన్నిటికీ అతీతం ఏంటండి, డివైన్ లిస్టులో, హ్యాపీయెస్ట్ లిస్టులో, ఆ బ్లిస్ఫుల్ లిస్టులో, చీర్ఫుల్ అండ్ డిలైట్ఫుల్ లిస్టులో మన పేరుని, మన తలరాతని మనమే రాసి మార్చుకుందాం. భగవంతుడు మనందరిలో ఉన్నాడని, అందరిలో ఉన్న భగవంతుడిని నేను నిరంతరం కూడా తరిస్తున్నానని, అటువంటి దివ్యమైనటువంటి భావనతో మన జీవితం చరితార్థం చేసుకోగలవని, ఈ ఏకం సెషన్ ఆధారంగా ఏదైతే పరమాత్ముడు ఆ అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి ఆ శక్తి ఏదైతే వాక్కు రూపంలో ప్రవహిస్తూ ఉన్నదో, ఆ ప్రవహించేటువంటి యొక్క వాక్కు మీ హృదయ ప్రేమ సాగరాన్ని చేరుకుని అద్భుతమైన ఆ సాగర సంగమంలో ఆనందం ఉద్భవించి, ఆ అద్భుతమైన మహదానందం ఆత్మ సాక్షాత్కార దిశగా ప్రతి జన్మని కదిలేటువంటి భగవత్ స్వరూప జన్మలుగా తరింపచేయగలదని, తీర్చిదిద్దగలదని, ఈ వాక్కు వేదమై వర్ధిల్లగలదని, వేదమై వర్ధిల్లేటువంటి వాక్కు జీవనంలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని నిర్దేశించి చూపేటువంటి యొక్క గోల్డెన్ మైల్ స్టోన్స్ అవ్వగలవని విశ్వసిస్తూ, పరమాత్మను అందరినీ అనుగ్రహించాలని ఆశిస్తూ, భగవద్ ఆశీస్సులతో ఆరోగ్యంగా, ఆనందంగా, ఆల్వేజ్ బీ చీర్ఫుల్ అండ్ డిలైట్ఫుల్. ఏదీ లేదని, ఏదో రాదని, ఏదో కావాలని ఏడుస్తూ, బాధపడుతూ, కేకలు పెడుతూ, రోదిస్తూ, లేమిని వెలితిని తలుచుకుంటూ, నిరాశతో, నిర్లిప్తతతో, నిర్లక్ష్యముతో, నిరాదరణతో ఉండక ఉత్తేజ, ఉత్సాహ, అద్భుతమైన మహదానందంతో కూడినటువంటి యొక్క ఆత్మస్వరూపమే నాలో పరమాత్ముడిగా ఉన్నాడనే దివ్యమైన విశ్వాసముతో, భవ్యమైన నమ్మకంతో జీవితంలో ప్రతి అడుగు మనం ముందుకు వేద్దాం. మన ఆనందాన్ని మనం నిజముగా అనుభూతి చెందుదాం. అదే ట్రూ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఈ మాటలు విన్నందుకు, ఈ మాటలు భగవంతుడు ఈ నోటి ద్వారా అన్నందుకు, విన్నవారికి, అన్నవారికి, కన్నవారికి, వింటున్న అందరికీ, అన్ని మాధ్యమాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి భగవంతుడు నిజమైన ఆనందాన్ని రుచి చూపించాలని, అది వస్తువులోనో, పదార్థంలోనో, రుచిలోనో లేదని, బంగారుమయం వంటి ఆలోచనల్లో మాత్రమే ఉన్నదని తెలుసుకుందాం. మన జీవిత రహస్యాన్ని మనకు మనం తెలుపుకుందాం. అంతవరకు సెలవు. మరొక మారు మనం వచ్చే ఏకం సెషన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్. లెట్ us rock every moment and every breath with joy and with love.
నమస్తే. కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి అంతే. లవింగ్ లాసా. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.